మీరు ఎప్పుడైనా లులు మాల్లోని హైపర్ మార్కెట్కి వెళ్ళారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. లోపల ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్గా ఏమేమి ఉన్నాయో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దీని ఎంట్రన్స్ ఉంటుంది అండ్ తర్వాత కింద ఫ్లోర్ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది అనమాట. లోపలికి ఎంటర్ అవగానే చాక్లెట్స్ అన్ని ఇలా నీట్ గా కనబడుతున్నాయి. ఐకి మంచి ఫీస్ట్ గా అనిపించింది. నేనైతే తీసుకోలేదు కానీ విషుకి చాక్లెట్స్ తీసుకున్నాం. ఇలా ఆర్గనైజ్డ్ గా సర్ది పెట్టుంటే బాగుంది కానీ మైండ్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఏదో వెల్తీగా అనిపిస్తుంది నాకు. అది ఏంటా అని ఆలోచిస్తే మేబీ మనం ఇప్పుడు దాకా డీమార్ట్లో మెస్అప్గా ఉండే ప్రొడక్ట్స్ చూసాం కానీ ఇలా నీట్గా సర్ది పెట్టుంటే మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మీకు కూడా ఎప్పుడన్నా అలా అనిపించిందా? నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఏదో కాఫీ ప్రోడక్ట్ బాగుంది ప్రమోషన్లో పెట్టారని చూసా కానీ దాని ప్రైస్ చూసి నేనైతే కాఫీ లవర్ని అనమాట. ఇలా అలా కాఫీ సెషన్లోకి వెళ్ళగానే ఈ బ్రాండ్స్ అన్ని డిస్ప్లే చేస్తుంటే పైకి ఏం అనుకోలేదు కానీ మనసులో మాత్రం ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయో కాఫీస్లో, ఈ బ్రాండ్స్ అన్ని ఎప్పుడు టేస్ట్ చేస్తాను అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ కొన్ని డిఫరెంట్గా అనిపించాయి. ఏంటంటే ఇదొకటి, ఈ ప్యాకెట్ని చిల్డ్ వాటర్తో మనం కలిపి షేక్ చేస్తే కోల్డ్ కాఫీ అవుతుందంట. ప్రైస్ అయితే 250 270 ఎంత ఉంది. ఈ తర్వాత తీసుకుందాంలే ఎప్పుడు ఎందుకులే అని లోపల పెట్టేసి అనమాట, తీసుకోలేదు. కానీ చూడడానికి బాగుంది. అంటే ఇలా కాఫీ లవర్స్కి ఇన్స్టెంట్గా మంచిగా ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినా తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ కాఫీ పౌడర్తో పాటు కాఫీ కప్ ఫ్రీగా ఉంది కానీ అందులో కాఫీ కనబడుతుంది. ఇదేంటా అని తీసి చూస్తే అందులో జస్ట్ డిస్ప్లేకి ఒక పేపర్ పెట్టాడు. వీడి తెలివితేటలో అనుకుని ఇంకా నవ్వుకొని పక్కకు వచ్చేసాను అనమాట. ఎక్కడైనా సరే బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఈ చాక్లెట్స్ మాత్రం మిస్ అవ్వకుండా పెడతారు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సీక్రెట్ అనమాట. పిల్లలు ఏడిపిస్తారు కదా వెళ్ళగానే నాకు చాక్లెట్స్ కావాలి అని. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ మనం డ్రై ఫ్రూట్ సెషన్ని చూడొచ్చు. ఈ డ్రై ఫ్రూట్ సెషన్లో ఎన్ని ఫ్రూట్స్ని ప్రిజర్వ్ చేశారో, స్ట్రాబెర్రీస్ దగ్గర నుంచి మన కివీస్ దగ్గర నుంచి బ్లాక్ బెర్రీస్, బ్లూబెర్రీస్, వైట్ బెర్రీస్, పింక్ బెర్రీస్ ఎన్ని రకాలు ఉన్నాయో అసలు ఇన్ని ఉన్నాయా అని నేను అవన్నీ చూస్తూ వెళ్తున్నాను అనమాట. అంతా బాగానే ఉంది కానీ కొనడానికి కొంచెం కష్టమే సుమి. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసి వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు కాబట్టి ఆ మాత్రం ప్రైజులు ఉంటాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయిపోయాక పక్కన కూల్ డ్రింక్ సెషన్లోకి వచ్చాము. అలా తాయితీగా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా వీటిని చూసి షాక్ అయ్యాను. ఇంత ఈజీగా ఇక్కడ ఇలా అమ్ముతున్నారా ఏంటి, ఆల్కహాల్ కూడా అమ్ముతారా ఇలాగా మార్ట్స్లో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇంతకు అవి నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అంట. వాటి పైన తీసి చదివితే కానీ తెలియలేదు. నేను నిజంగా వైన్ బాటిల్సే అమ్మేస్తున్నారు అనుకున్నాను. పక్క నుంచి మా ఆయన ఏదో బ్రాండ్ చెప్తున్నారు, బకాడి అంట చూడు. ఇంకా నా సామ్రాజ్యంలోకి ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. ఇదంతా ఆర్ట్ సెషన్, స్టేషనరీ సెక్షన్ అనమాట. ఈ సెషన్లో ఆయిల్ పాస్టల్స్, క్రేయాన్స్, వాటర్ కలర్స్, ఆర్గానిక్ కలర్స్, పెయింటింగ్ బ్రషెస్, ఇంకా పెన్సిల్ డ్రాయింగ్స్కి షీట్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదనమాట. ఎందుకంటే అది ఒక ఆర్టిస్ట్కి తెలుస్తుంది ఆ ఫీల్ ఎలా ఉంటుందో. ఈ స్టోర్స్ ఇలా చూడంగానే ప్రతి ఆర్టిస్ట్కి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇవన్నీ నా దగ్గర ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇంక ఇవన్నీ కళ్ళెదురుగా కనిపిస్తుంటే యాజ్ యూజువల్ మనం ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే రెగ్యులర్గా నేను తీసుకుంటా కాబట్టి బయట ఈ బోర్డు ఎంత ప్రైస్ పడుతుంది, బయట అయితే ఎంతకి ఇస్తారు అని. ఎందుకంటే పెయింటింగ్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. క్యాన్వాస్ బోర్డ్ ఒక్కోటి వచ్చి 400 అట్లా ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ పెయింటింగ్ బుక్ వచ్చి ఎంత చిన్నగా ఉంది కదా, కానీ దీని ప్రైస్ వచ్చేసి 540 రూపీస్. ఏమన్నా మీకు అర్థమవుతుందా ఇవన్నీ చూసి? ఎందుకు పెన్సిల్ స్కెచ్కి లేకపోతే పెయింటింగ్స్కి ఇంత ప్రైస్ చెప్తాము అంటే వాటి వెనకాల ప్రొడక్ట్స్ కూడా అంతే ప్రైజెస్ ఉంటాయి. ఇంకా నా ఆర్టిస్ట్ క్యారెక్టర్లోంచి పక్కకు వచ్చేసి చూస్తే ఇలా కాయిన్స్ని కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. నాకైతే డిఫరెంట్గా అనిపించింది, ఎక్కడ చూడలేదు ఇలా. ఇవి కాయిన్స్ కలెక్ట్ చేసే వాళ్ళకి బెటర్ ఆప్షన్ అనమాట. ఇవి చిన్నప్పుడు మనం ఆ పావలాలు 10 రూపాయలు దాచుకుని ఉంటే ఒక 40-50 రూపాయలతో అయిపోయేది. కానీ ఇప్పుడు ఇది ఒక్కొక్కటి వచ్చేసి 1500 రూపాయలు. మన ఇండియన్ కాయిన్స్ అయితే 700 రూపీస్ అంట. గార్లిక్ పెరల్స్ అనేవి ఉన్నాయంట. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇంకా పర్ఫ్యూమ్ సెషన్లో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వుడెన్ యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గానే అనిపించింది. ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ని పట్టుకొని చూసేటప్పుడు నా మైండ్ లో ఏం రన్ అవుతుందంటే ఇది సడన్ గా కింద పడి పగిలిపోతే మనల్ని ఏమంటారా అనిపిస్తుంది అనమాట. నా ఒక్కదానికైనా మీకు కూడా ఎలా అనిపిస్తుందో నాకు ఒకసారి కమెంట్ సెషన్ లో చెప్పండి. ఇంకా సోప్స్ దగ్గరకు వస్తే నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. వీకేర్ వైన్ సోప్ అంట. ఇది ఎలా ఉంటది ఏంటి అని దాని కథ ఏంటి చూద్దాం అని చెప్పి ఓపెన్ చేశాను. చూసాను అదేమో మందు వాసన వస్తుంది. మేబీ వైన్ సోప్ కాబట్టి వైన్ ఫ్రేగ్రెన్స్ ఇచ్చినట్టున్నారు. అండ్ ఇంకా నీకెందుకే ఈ వాసనలు చూడడం అవసరమా, అనవసరంగా తీసావు దాన్ని అనుకుని తిట్టుకుని పక్కన పెట్టేశాను దాన్ని.
ఈ ఏరియాలో ఉన్న ఎస్కలేటర్ దగ్గర నుంచి మనం కింద ఫ్లోర్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చూద్దాము. ఎదురుగా వెళ్ళగానే ఒక వాటర్ బాటిల్స్ లా కనిపించినాయి. ఇవేంటి డిఫరెంట్గా ఉన్నాయని దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో బీటా ఫిష్లు ఉన్నాయి. వీటిని ఫైటర్ ఫిష్ అని కూడా అంటాము. ఇవి రెండు కలిపి ఒక దాంట్లో ఉండవు, ఫైట్ చేసుకుని చచ్చిపోతాయి అనమాట. అందుకే ఏటికాటికి డిఫరెంట్గా ఇలా డెకరేట్ చేసి పెట్టారు. ఆ బాటిల్స్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకుందాం అనుకున్నా కానీ ఈసారి విషుకి ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చులే, అప్పుడు తీసుకుందామని ఇంకా చూసి పక్కన పెట్టేశాను. ఈ ఫిష్ అయితే రెడ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా యాక్టివ్గా ఉంది. వీడియో వైపు క్లియర్గా చూపిద్దామంటే అది ఇంక తిప్పిన కొద్దీ ఇంకా అటువైపు తిరిగిపోతుంది అనమాట. ఇక దాంతో పని అవ్వదులే అని దాన్ని పక్కన పెట్టేశాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పటి వరకు చేపల్ని పెంచడమే చూశాను. ఇక్కడ లాబ్స్టర్స్ కూడా ఉన్నాయి. లాబ్స్టర్ అంటే వేరే ఏదో జాతి చేపలు అనుకునేరు, కాదండి, రొయ్యలు మనం తింటాం కదా అవే. వీటిని కూడా డబ్బాలో పెట్టి నీట్గా, అవి కూడా కలర్స్గా భలే ఉన్నాయి. బ్లూ కలర్లో, అంటే మేబీ మన రొయ్యలు కాదు ఇవి, సీలో పెరిగాయి లేకపోతే స్పెషల్గా ఫామ్ చేసాయి అనుకుంటా. అందుకని ఇంత డిఫరెంట్గా ఉన్నాయి. ఈ బ్లూ లాబ్స్టర్ అయితే నాకు బాగా నచ్చింది వైట్ డాట్స్తో. ఈ ఆరెంజ్ లాబ్స్టర్ చూడండి, చెయ్యెత్తి మీ అందరికి హాయ్ చెప్తుంది. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని చెప్తుంది అనుకుంటా. బతికిన చేపలే కాదు, ఇక్కడ చచ్చిన చేపలు కూడా తినడానికి అమ్ముతున్నారు. మ్యారినేట్ చేసి కూడా ఉన్నాయి. ఫిష్, ఇంకా చికెన్, మటన్ కూడా ఉన్నాయి. నాకు ఆ మేక తలకాయ చూసి ఇంకా నేను పక్కకు వచ్చి వీడియో తీయలేదనమాట. ఇది చూడగానే ఆరెంజెస్ అనుకున్నాను నేను కూడా, కానీ ఇవి అమెరికన్ లెమన్స్, అంత పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడ పూలతో సహా అన్ని రకాలు అమ్ముతున్నారు. ఇంకా ఈ పచ్చళ్ళ విషయానికి వస్తే నాకు అవి చూడగానే నోట్లో నీళ్ళైతే వచ్చినాయి. ఇంకా సలాడ్స్, జామ్స్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇంకా కిచెన్లోకి వస్తే ఇక్కడ బిర్యానీ రైస్ ఐటమ్ కేజీల్లాకన్నా అమ్ముతున్నారు. ఇంకా మిగతా ఫుడ్ ఐటమ్స్కి నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. ఇంకా ఇక్కడ వీడియో ఎక్కువ తీయలేదు కాబట్టి ఇక బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చాక మాల్ పక్కన సందులో ఉన్న మన ఫుడ్ కోర్ట్ లైన్లో అప్సరా బాదం పాలకైతే వెళ్ళాము. మచిలీపట్నం ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ కోనేరు సెంటర్లో ఉండే బాదం పాల సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఈ బాదం పాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వచ్చి తాగుతూ ఉంటాము. దీనిపైన కోవా పెట్టి ఇంకా టాపింగ్స్ బాదం వేసి ఇస్తారు. ఈ బాదం మిల్క్తో నా డే అయితే ఫినిష్ అయింది అండ్ మన వీడియో కూడా ఫినిష్ అయింది. ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఎలా ఉందో సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.